నీ పాపాల ముందు పోగొట్టుకో. నువ్వు చేసిన తప్పులన్నిటికీ క్షమాభిక్ష పొందాలి. అదండి, ఇది ఒక్క యేసు ప్రభువు తప్ప ప్రపంచంలో ఎవ్వరూ నీకు ఇవ్వలేరు. ప్రపంచంలో నలుమూలలో ఎక్కడ తిరిగినా, 4 దిక్కుల్లో నువ్వు ఎక్కడ తిరిగినా నీ పాపాలను క్షమించే ఒకే ఒక్క క్షమాగుణశీలుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఒక్కడే. భూలోకంలో మానవుల యొక్క పాపాలను క్షమించే మహనీయుడు, పుణ్యపురుషుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారేనండి. ఇదేనరా సువార్త అంటే. సువార్త అంటే మతం మార్పిడి కాదు, బ్రతుకు మార్పిడి, మనసు మార్పిడి, జీవిత మార్పిడి. యేసే లేకుంటే పాపమే పోదులే, పాపం ఉంటే స్వర్గం లేదులే. పాపుల కొరకై యేసే రక్తమిచ్చాడు, సర్వలోకానికి నిన్నే చెప్పమన్నాడు. పాపుల కొరకై యేసే రక్తమిచ్చాడు, నమ్మిన వారే ప్రకటించాలనన్నాడు. క్రీస్తునందు ఉన్న వారికే శిక్షే లేదు.